అప్పుడప్పుడు ఆఫరింగ్ బాక్స్ మేము చూస్తూ ఉంటే బహుశా అందులో కొంతమంది గట్టి కానుకలు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న చిన్న కానుకలు వేసేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. బట్ నేను దేవుని సేవకునిగా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ కానుకలు ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఇచ్చారో, ఏ ఆశతో ఇచ్చారో, లేదా ఏ మనసుతో ఇచ్చారో చూసిన వాడు నీవు. కొన్నిసార్లు మనం చాలా పెద్ద కానుక ఇచ్చేసాం దేవునికి అనుకుంటాం, కానీ దాని వెనకాల సణుగుతూ ఇచ్చాము అనుకోండి, దానివల్ల ఏమి లేదు, ప్రయోజనం లేదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చామని ప్రేమించినట్టుగా కొన్నిసార్లు చిన్న చిన్న కానుకలు ఇచ్చినామనుకోండి ఉత్సాహంగా, అది దేవుడు ఏం చేస్తాడు చెప్పడు? గుర్తిస్తాడు ఆయన. ఒకసారి ఒక ఆయన ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి రూపాయి కాసేస్తుండేవాడట. దేవుని సేవకుడు, బ్రదర్ గారు మీరు 10 సంవత్సరాలు నడుతున్నారు దేవుని మందిరానికి, అన్నీ డెవలప్ అవుతున్నాయి, మీరు ఉద్యోగాలు పెరిగినాయి, ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు, మరి రూపాయి వేస్తున్నారు ఏంటి సంగతి అని అడిగారు దేవుని సేవకుడు. అడిగితే అన్నాడట, బైబిల్ మాట మీకు లేదా అండి? ఉత్సాహంగా